మీరు యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం చదివితే ఇంటికెళ్ళి అసలు బలమే తగ్గలేదు. మన బీపీ కాసేపు ఎగురుతుంది, మంచిగా తగ్గుతుంది, చిక్కిపోతే అడిపోతుంది. ఆయన బలము సాధారణంగా చదువుతారు కలదారు అక్కర్లేదు. 14:10 యెహోషువ గ్రంథం 14:10లో ముగించేస్తున్నాం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఇవన్నీ ఇవి ఔషధాలు, మనకి ఇవి టాబ్లెట్స్, ఇవి టానిక్లు, ఇవి ఇంజెక్షన్లు, ఇవి తీసుకునే వాళ్ళు. మనం దేవుని మందిరంలో ఇంతసేపు గడుపుతున్నామంటే బలవర్ధకమైన ఔషధాన్ని, దేవుని మాటల జీవాహారాన్ని మనం పట్టుకునేది, బలపడాలి. మళ్ళా వారానికి ఇక్కడికి వచ్చేది, మళ్ళా వారానికి ప్రభు బలంలో పాల్పొందేది. ఈ వారం రోజులు సాతాను లోకాన్ని, శరీరాన్ని, ఈ శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబాల్ని మనం జయించాలంటే యేసు ప్రభు శరీరంలో మనం పాల్పొందకపోతే మనం ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాం. ఈ 45 ఏళ్ళు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. చాలా మంది మొదట ఆశ లేదు, ప్రార్థనకు రారు, సువార్తకు రారు, దేవుని కొరకు బ్రతుకుదాము, మన బిడ్డలు, మన కుటుంబాన్ని, మన వంశాన్ని, మన యొక్క సంతానాన్ని రక్షించుకుందామనే ద్వారానే కనపడలేదు. ఏమవుతాం లేదు. నిరాశ గల వారి మాటలు గాలి మాటలు, సాతాను మాటలు. ఆ మాటలు మనం వినకూడదు. చదవండి. ఇప్పుడు యుద్ధం చేయడానికి కాబట్టి ఆ దినం యెహోవా సెలవిచ్చిన యుద్ధం చేయటకు కానీ వచ్చి చూపు 85 ఏళ్ళ వయసులో ఏం చేస్తున్నాడు కాలేబు? యుద్ధం చేస్తున్నాడు. అమ్మా అయ్యా ఏం చేస్తున్నాడు? యుద్ధ సూర్యుడు. యుద్ధం చేసేవాడికి ఏమన్నారు? తుప్పు పట్టిన మెడగొట్టిన తగిన కట్టె. ఓ దేవుని వాక్యం అనే ఖడ్గము, శిరస్త్రాణము, సత్యమని తట్టి సోల్జర్, మంచి సైనికుల వల్లే నాతో కూడా శ్రమను అనుభవించే క్రైస్తవులే, నాజుగా బోధించేవాళ్ళు ఉన్నారు. అక్కడికే రమ్మంటారు. ఈ మాట నెలలో యెహోషువ ప్రజల మధ్యకి వెళ్ళాడు. ఆ రాత్రి లోయలో ఉన్నాడు యెహోషువ దేవుని ప్రజల మధ్య ఉన్నాడు. లోయలోనికి దిగిపోయాడు. మీరందరూ ఇక్కడికే రండి, మీరు భర్తలు పోతే పోయాడు, వారు మారుమోసి అక్కర్లేదు, మీరన్నా బాగుపడండి. మరి భార్య భర్తలు లంచ్ ఉంది, ఏం లంచండి, పందం ఉంది.